హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజూస్ అకాడమీ. గైస్, ఈరోజు మనకి ఆర్ఆర్బి నుండి గ్రూప్ డి నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. దాంట్లో ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎట్లా ఉండిద్దో ఈ వీడియోలో చూద్దాం. దీంట్లో మొత్తం 32,000 పోస్టులు ఉన్నాయి. సో ఫస్ట్ దీనికి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 23rd January 2025 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ దీని క్లోజింగ్ డేట్ వచ్చేసి 22nd Feb 2025కి ఎండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో మొత్తం 32,000 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇనిషియల్ పే వచ్చేసి 18,000 ఉంటుంది. అలవెన్సెస్ అవన్నీ కలిపి మాక్సిమం 40,000 to 50,000 వరకు వస్తాయి 1 monthకి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 36 years వరకు ఉంటుంది. అది కూడా ఫస్ట్ January 2025కి 18 to 36 years మధ్యలో ఉన్న వాళ్ళే దీనికి ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం 4 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, అండ్ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, అండ్ థర్డ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, అండ్ ఫోర్త్ వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి. 90 minutes ఉంటుంది ఆ ఎగ్జామ్కి వచ్చేసి. దాంట్లో జనరల్ సైన్స్ వచ్చేసి 25 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్, అండ్ రీజనింగ్ వచ్చేసి 30 క్వశ్చన్స్, అండ్ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఒకవేళ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అయితే ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 120 minutes ఉంటుంది. అండ్ దీంట్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1/3 మార్క్స్ అనేవి డిడక్ట్ అవుతాయి నెగిటివ్ మార్కింగ్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీఈటీ. ఫస్ట్ సిబిటీ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళు పీఈటీకి 1:3 రేషియోలో తీసుకుంటారు. పీఈటీ ఎగ్జామ్లో వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి ఒక విధంగా ఉంటుంది, అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఒక విధంగా ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్కి అయితే 100 మీటర్స్లో 35 kgs అనేది వెయిట్ లిఫ్ట్ చేయాలి. 100 మీటర్స్ వెయిట్ లిఫ్ట్ చేయాలి. 2 minutesలో వెళ్ళాలి వాళ్ళు. అండ్ రన్నింగ్ వచ్చేసి 1000 meters 4 minutes 15 secondsలో వాళ్ళు రన్నింగ్ అనేది కంప్లీట్ చేయాలి. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 20 kgs 100 meters డిస్టెన్స్ 2 minutes వాళ్ళు లిఫ్ట్ చేయాలి. అండ్ 1000 meters డిస్టెన్స్ వచ్చేసి 5 minutes 40 seconds అనేది రన్నింగ్ కంప్లీట్ చేయాలి. ఇన్ కేస్ ఈ రెండింటిలో ఏది ఫెయిల్ అయినా అక్కడే మీరు డిస్క్వాలిఫై అయిపోతారు. ఇక్కడ నుండి నెక్స్ట్ స్టేజ్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి 1:1 రేషియోలో, అంటే ఎన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయో అన్ని మెంబర్సే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది క్వాలిఫై చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన అంజూస్ అకాడమీలో అవైలబుల్గా ఉంటుంది. ప్రతి ఒక్క కోర్స్ మన అంజూస్ అకాడమీలో ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు దాంట్లో రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి, మాక్ టెస్ట్లు ఉంటాయి, అండ్ అలాగే పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి. అండ్ మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా పర్సనల్ గైడెన్స్ ఉంటుంది. ఎనీ టైంలో మన ఫ్యాకల్టీ అవైలబుల్గా ఉంటారు. మీరు మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు. సో వెంటనే అంజూస్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్కి ఎన్రోల్ అవ్వండి. త్వరగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయండి. అండ్ ప్లే స్టోర్ నుంచి అంజూస్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోండి. థ్యాంక్ యూ.